హమ్మయ్య! మొత్తానికి ఒరిస్సా టూర్ అయితే స్టార్ట్ చేసామండి. టూర్ మొత్తాన్ని కవర్ చేయడానికైతే సెల్ఫీ స్టిక్ తీసుకెళ్ళడానికి షాప్‌కొచ్చాము. 6 గంటలకైతే బయలుదేరుదాం అనుకున్నామండి. కాకపోతే రెడీ అయినప్పటికైతే 7 అయిందండి. మా ప్రశాంత్ గాడి పల్సర్ కాబట్టి 40 నిమిషాల్లో హిరమండలం వచ్చేసాం కానండి. అదే నా బండయితే గంట పట్టేది. హిరమండలం అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది 1 గొట్ట బ్యారేజు, 2 రిజర్వాయర్ అండి. అందుకే మా వాళ్ళు మళ్ళీ ఎప్పుడొస్తారో అని ఫస్ట్ అయితే రిజర్వాయర్ ఎక్కించానండి. ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేశాక గొట్టా బ్యారేజ్ పైనుండి కలట అయితే చేరుకున్నామండి. మా రాజుగాడు కలటొచ్చి దాదాపు 8, 9 సంవత్సరాలు అవుతుందండి. అందుకే మా వాడు వెళ్ళగానే ఫస్ట్ అడిగిన డైలాగు, బావా ఇది కలటేనా? కలట్లో అంతా తిరిగాక ధనుపురంలో టిఫిన్ చేసి జర్నీ కంటిన్యూ చేసామండి. కట్ చేస్తే సైలడ్ వచ్చేసాం. వచ్చేటప్పటికి మా కృష్ణవంశీ ఫ్యామిలీ భోజనం చేస్తున్నారండి. కృష్ణవంశీ ఫ్యామిలీ అని ఎందుకంటున్నానంటే నాకు ఇక్కడికి ఎప్పుడొచ్చినా మురారి సినిమా చూసినట్టే ఉంటదండి. ఆ చుట్టాలు, ఆ హడావుడి, పలకరింపులు, ప్రేమలు అన్నీ అలానే అనిపిస్తాయండి. ఇక్కడ నార్మల్ టైంలోనే అలా ఉంటది. ఇంకా పెళ్ళిళ్ళు, పండగలైతే మామూలుగా ఉండదండి ఆ హడావుడి. చుట్టాలందరినీ పలకరించాక వాళ్ళతో చేరి నేను కూడా సాయం చేశానండి. ఒక పక్క వంట, మరొక పక్క వర్షం. ఈ 4 రోజులండి బాగా ఇబ్బంది పెట్టిందండి వర్షం. యాక్చువల్లీ ఇది చిన్న ఫంక్షన్ అండి. అంటే ముందు నుండి వచ్చి ఉన్న వాళ్ళ కోసమైతే ఇది ఏర్పాటు చేశారు. అసలైంది రేపు ఉంటది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కొంచెం రెస్ట్ తీసుకొని రాత్రికి ఘటాలు ఎత్తినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేద్దాం, వీలుంటే డ్యాన్స్ కూడా చేద్దాం అనుకున్నానండి. కానీ ఏం చేస్తాం, వర్షం అస్సలు కోఆపరేట్ చేయలేదండి. పాపం లేడీస్ అందరూ వర్షంలోనే ఘటాలు తిప్పారండి. ఇది ఈ రోజు సంగతి అండి. రేపటి వీడియోలో మిగతాది చూద్దామే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.